హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుందండి నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గోధుమ పిండి తీసేసుకున్నాను, 2 గుడ్లు అయితే తీసుకున్నానండి. నేను ఫస్ట్ అయితే 2 కప్స్ అయితే గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. గోధుమ పిండి అంటే ఆశీర్వాద్ అలా కాదండి, వాటిలతో కూడా వస్తుంది. కాకపోతే నేనైతే పక్కన విడిగా దొరుకుతున్న గోధుమ పిండిని అయితే తీసేసుకున్నాను. 2 కప్స్ అయితే తీసేసుకుని, మాకు మిల్క్ అయితే అవైలబుల్లో లేదు కాబట్టి మిల్క్ పౌడర్ని అయితే తీసేసుకున్నాం. 2 కప్స్కి వచ్చేసి మేమైతే ముక్కలు అయితే తీసేసుకున్నామండి. గ్లాస్ కంటే కొంచెం తక్కువ. తర్వాత షుగర్ కూడా 2 గ్లాసెస్ తీసుకున్నాం. పక్కనే వేడి చేసి పెట్టుకున్న హాట్ వాటర్లో ఈస్ట్ని అయితే 1 స్పూన్ తీసేసుకున్నాము. నెక్స్ట్ అయితే మనకి బేకింగ్ పౌడర్ అండి, సోడా కాదు, పౌడర్ 1 స్పూన్, మళ్ళీ ½ స్పూన్, 1.5 స్పూన్ అనుకోండి తీసేసుకున్నాం. ఈస్ట్ వేసేసుకొని 1 గ్లాస్, ఫుల్ గ్లాస్ ఆయిల్ అయితే వేసేసాము. 2 ఎగ్స్ని అయితే వేసేస్తున్నామండి. 2 గ్లాసెస్కి 2 ఎగ్స్ని అయితే వేసేసాము. దీన్నంతా చాలా బాగా అయితే మిక్స్ చేయాలండి. కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటూ మిక్స్ చేయాలి, ఒకటేసారి వేయకుండా. మెయిన్లీ చెప్తున్నాను, హాట్ వాటర్ తీసుకోండి, కూల్ వాటర్ వద్దు. కొద్దిగా వేసుకుంటూ మంచి క్వాంటిటీ వచ్చేంతవరకు చూడండి. క్వాంటిటీ వచ్చేంతవరకు మిక్స్ చేయండి. ఒకటే రౌండ్లో మిక్స్ చేయండి, మళ్ళీ బ్యాక్ అలా రాకుండా ఒకటే యాంగిల్ అయితే మిక్స్ చేయాలి. బాగా అయితే మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ మిక్స్ చేస్తున్న దాన్ని అయితే చూడండి, క్వాంటిటీ అయితే చూపించాను కదా, మిక్స్ చేసుకున్న మనం ఇది మిక్స్ చేసిన తర్వాతనే కుక్కర్ అయితే పెట్టేసుకోవాలండి. గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసి 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే హీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో హీట్ చేసుకుంటూ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పక్కన కప్ కేక్ కదండి, చిన్న గ్లాసులు తీసుకున్నాను. గ్లాసులు అయితే మనకి ఆయిల్ కావాలంటే ఆయిల్, లేదంటే గీ కావాలంటే గీ వేసుకోవచ్చు. వేసేసుకొని కొద్దిగా పౌడర్ని గ్లాస్ అంతా పట్టేలా అలా అనేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్స్ని అయితే వేసేసేయాలండి. ఫుల్గా అయితే వేయకూడదు, కొద్దిగా అయితే వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అందులో పెట్టేసి అయితే విజిల్ అయితే ఉంచకూడదండి, విజిల్ అయితే తీసేసి పెట్టేసేయాలి. ఒక 45 మినిట్స్ అయితే పడుతుందండి. 45 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉందో. నా కేక్ అయితే కరెక్ట్గా 45 మినిట్స్కి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు మనం ఈ గీ వేసి పిండి వేసాం కదా, కాబట్టి మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. మనకి ఎక్కువ ఏం దాన్ని చేయకుండానే ఈజీగా అయితే మనకి కేక్ అనేది గ్లాస్ నుంచి వచ్చేస్తుందండి. చూడండి, లైట్గా అట్లా ఎడ్జెస్ దగ్గర అలా అనేస్తే మనకైతే వచ్చేస్తుంది. చూడండి ఎంతో సాఫ్ట్గా మనకి కేక్ అయితే ప్రిపేర్ అయిపోయిందో. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మనకి బయట నుంచి తెచ్చుకొని తినడం కంటే ఇలా ఇంట్లో చేసుకొని తినడం ఈజీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.